బిర్యానీ లవర్స్ ఉన్నారా? మా చిన్ను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యాడు. ముందు రోజు మమ్మీ నాకు బిర్యానీ కావాలి అన్నాడు. చిన్ను అడిగాక చేయకుండా ఉంటానా? అయితే ప్రాసెస్ చూసేద్దామా. 1/2 kg చికెన్ ని నీట్ గా క్లీన్ చేసి అందులో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, 2.5 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 250 గ్రామ్స్ కర్డ్ వేసుకోవాలి. తో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసి వేయాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసి మొత్తం అన్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కలిపి 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 kg చికెన్ కి 1/2 kg రైస్ నీట్ గా క్లీన్ చేసేసుకొని 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా మ్యాగ్నేట్ అయిన చికెన్ ని వేసి కుక్ చేయాలి. 80 to 90% వరకు కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ప్యారలల్ గా రైస్ కూడా కుక్ చేయాలి. ఒక బౌల్ లో 1.5 లీటర్ వాటర్ వేసి నేను చూపించే స్పైసెస్ అన్ని వేసి అందులోనే 1 స్పూన్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా వేసి వాటర్ ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు హీట్ చేయాలి. రోలింగ్ బాయిల్ అయినప్పుడు రైస్ వేసి ఆల్మోస్ట్ రైస్ ని కూడా 70 to 80% వరకు కుక్ చేయాలి. చికెన్ అండ్ రైస్ కుక్ అయ్యాక వాటర్ లేకుండా రైస్ ని చికెన్ పై ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. 1 లేయర్ వేసుకున్నాక నెయ్యి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. రైస్ ని 2 లేయర్స్ గా వేసుకున్న 2 లేయర్స్ పై ఇలానే స్ప్రెడ్ చేయాలి. ప్లేట్ తో కవర్ చేసి బరువు పెట్టాలి. 15 minutes పాటు లో ఫ్లేమ్ లో ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీ రెడీ.